ఫైనల్గా పాలేకం తట్టు చూసుకొని నెక్స్ట్ ఎదుర్కొండే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. దేవుడా, గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే చూడండి ఎట్లా రోడ్లకు పిలుచుకొని పోతుంది మాకైతే. ఇల్లు మొత్తం డీప్ ఫారెస్టే. ఇది అక్కడక్కడ ఇల్లు ఉన్నాయి, ఇల్లు ఎట్లా జీవనం గడుపుతున్నారా కానీ ఇల్లులు మాత్రం సూపర్. అంత డూప్లెక్స్, ఇక్కడ కూడా మొత్తం డూప్లెక్స్ హౌస్లే. వెళ్ళిపోతుంది. ఇంత పైకి ఎక్కినామో అంత కిందికి దిగుతున్నాము. పైన చూడవచ్చు మొత్తం ఎట్లుంది అసలు. మొత్తం డూప్లెక్స్ హౌస్లో ఈ అడుగులు ఎట్లా కట్టినారు స్వామి, ఇంత మంచి ఇల్లు. ఓకే, ఇక్కడికి వచ్చినాం. ఈడ లెఫ్ట్ తీసుకోవాలా రైట్ తీసుకోవాలా? జై గూగుల్ మా తల్లి, నువ్వే చెప్పు. మొత్తం డిఫారెస్ట్, ఏమీ లేదు. ఒక పక్క లోయ రబ్బర్ చెట్లు, ఇంకో పక్క మొత్తం డిఫారెస్ట్ అసలు. అక్కడ ఎక్కడ పర్లే ఒక రకంగా ఏమాత్రం రోడ్లు ఉంటే ఎక్కడికైనా పోవచ్చు, ఇబ్బందిలే. అది ఎంత డిఫారెస్ట్ అయినా పోవచ్చు. ఎదురుకుండే వాటర్ ఫాల్స్, పార్కింగ్ అవైలబుల్ 10. ఈడే ఉంది ఎదురుకుండే వాటర్ ఫాల్స్. 200 మీటర్ ఆర్ 100 మీటర్. ఇక్కడ ఊరు లేరు అడిగేదానికి కూడా, ఇదే ప్రాబ్లం. జై గూగుల్ మా తల్లి, నీకు నెట్ వచ్చిందా? రాలా. ఈడే డౌన్. పార్కింగ్ ఆల్ అవైలబుల్. ఆడ కార్లని కనపడుతున్నాయి, ఆడ కార్లని కనపడుతుంది, అదేనా పార్కింగ్. సాటర్డే. ఓ ఆఫ్ రోడ్ ఆ గయా, हमको ऑफ रोड मिल गया. श्रीशा, हमको ऑफ रोड मिल गया. డామినార్ పనితనం ఇట్లనే టెస్ట్ చేద్దాం. క్లచ్ వదిలేలా, క్లచ్ పట్టుకున్నామంటే అది మన మాటినదు. అది ఫైనల్గా ఇక్కడికి వచ్చినాం. ఓకే, బైక్ పార్కింగ్. వాటర్ ఫాల్ 1.2, హ్యాంగింగ్ బ్రిడ్జ్ 900 మీటర్స్. అదే దారి. చలో చలో శిరీషా. పోవచ్చు. ఇది ట్రెక్కింగ్. ఫైనల్గా యానా కేవ్స్ నుండి ఇట్లా వచ్చిందనమాట ట్రెక్కింగ్. అంతా సైడ్లో మొత్తం వాటర్ ఫాల్స్ వస్తూనే ఉంది. పైనుంటి ఫాల్స్ పడుతుంది. ఇది ఇట్లా బెటర్ ఏమంటే ఇక్కడ జియో సిగ్నల్ వస్తుంది, స్కాన్ కూడా యాక్సెప్టెడ్, ఓన్లీ క్యాష్ అనే ప్రాబ్లం లేదు. చూడొచ్చు అంత నారాగా ఉంది రోడ్డు అసలు. ఇది వర్షం పడినప్పుడైతే ఇవంతా మొత్తం స్లిప్పరీగా ఉంటుంది నాకు తెలిసి. ఇది
ఏమే అయ్యో ఇలాంటిది ఉంటే చాలు హార్ట్ అటాక్ బిన్న రమ్మడి తెప్పించేస్తావు. అది నీలికరం చూసి పావుని పరిగెత్తుకుంటే ఎన్నికి వస్తుంది. అన్నమాట మ్యాటర్. జనాలు పైన అక్కడక్కడ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. చాలా మొత్తం ఇటు సైడ్ అంతా వాటర్ ఫ్లో అంతా వెళ్తుంది కింద. మీరు చూసినట్లయితే మనుషులు ఈ పక్క దాటుకుంటే ఇట్లా కట్టేసినారు. ఇక్కడ కూడా చూడవచ్చు మొత్తం అది చూడండి. బండపది నుండి నీళ్ళన్నీ ఫుల్గా వస్తాయి. ఇట్లా కుండలాగా ఇక్కడ మొత్తం వచ్చి స్టోర్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి వాటర్. మొత్తం ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పైన ఉంది ట్రెక్కింగ్. ఇప్పుడు 2 అయింది. మనం మళ్ళీ కిందకి వచ్చేకి 4 అవుతుంది. సరే వాటర్ ఫాల్స్ సైడ్ నుంచి నడుచుకుంటా పోతాను. లైఫ్ జాకెట్లు ఇస్తారు మళ్ళీ ఆడ. మనం చూడు కూర్చో లెక్కర్లో చెప్పులు వేసుకోవచ్చు, షూలు వేసుకోవచ్చు, కానీ ట్రెక్కింగ్కి ఈజీగా ఉండదు. మొత్తం చుట్టూ కొండలే. వస్తాను సాధారణంగా ఇండియన్ ఉగ్రత పోయే కొద్ది మొత్తం ఎదురు చెట్ల గుహలాగా అయిపోయినాయి. మొత్తం ఎదురు చెట్ల గుహలాగా ఉన్నాయి చూడవచ్చు. కలిసి ఇప్పటికే ఒక 100-150 మీటర్స్ వచ్చింటాం అంతే. ఇంకా పోవాల. ఈడ స్నానం అయిపోయేటట్లుంది ఈ ట్రెక్కింగ్లోనే. సో వే అయితే పర్లేదు. ఈ రకంగానే ట్రెక్కింగ్ కన్నా అరేంజ్ చేసినారు. మరి గుంతలు అంతా పడిపోకుండా బారికేట్లు అంతా నాటినారు. ఇది కమ్మీలు అంతా నాటినారు కాబట్టి గుంతలు అంతా పడిపోకుండా ఉండొచ్చు అండి. ఇక్కడ సేమ్ వాటర్ ఫాలే. అదే వాళ్ళు చూడండి మొత్తం వాటర్ ఫాల్ కుండ, వాటర్ ఫాల్ కుండ. ఎట్లా మనమైతే ఇక్కడికి రీచ్ అయినప్పుడు బైక్ పార్క్ చేసాం కదా. అక్కడైతే బైక్ పార్కింగ్కి 20 రూపీస్ అట్లా తీసుకున్నారు. మళ్ళీ మనం ఈ వాటర్ ఫాల్స్కి వెళ్తే ట్రెక్కింగ్ వెళ్ళడానికి అయితే సో అక్కడే మనము 100 రూపీస్ పే చేసి మనము నేము, మొబైల్ నెంబరు ఎక్కడ ఇస్తున్నాము, ప్లస్ ఇక్కడ నియరెస్ట్ ప్లేస్లో ఎక్కడ స్టే చేస్తున్నాము ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. మనం ఎంతమంది ఉంటే అంతమంది నేమ్స్, ఫోన్ నెంబర్స్ అన్నీ వేయాల్సి వస్తుంది. సో వన్స్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇంకా మనమైతే ఈ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. చూడొచ్చు మొత్తం వాటర్ మీరు డ్రెస్ వచ్చేస్తుంది ఫుల్గా. ఇలాగ క్యాంప్ వచ్చేస్తుంది. ఎక్కల్లా విషా ఎక్కల్లా ఇంకా అర్థమే వచ్చినాము. దిగేటప్పుడు మాత్రం స్లోగా దిగాల, బండలు జారిపోతాయి. ఇంకా పైకి ఇది ಎದುರುಕೊಂಡದು ಅದು ಮೇಲೆ ಓಕೆ. ಅಲ್ಲಿ ಯಾರನ್ನ ಇರ್ತಾರೆ ಜನ? ಓಕೆ.
ముందు పోదా వచ్చు. ఇది దీంట్లో కూడా స్నానం చేయొచ్చు. ఇంకా ఎడంతా 700 మీటర్స్ కదా చూపించింది. ఇంకా 3/4 కిలోమీటర్ నడచాల మనం పైకి. ఇంకా 3/4 కిలోమీటర్ నడచాల. నడిచే కొద్ది ఇదే వ్యూ మొత్తం సైడ్. అర్థం కాల. ఓకే మొత్తం పాస్ వాటర్ పోయి నువ్వు అంత పైన పెట్టదు, కిందనే పెట్టు, పడిపోతాం మళ్ళా. ఈ సపోర్ట్కి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మనము ఇంత ట్రెక్కింగ్ చేయలేమనుకుంటే అక్కడైతే కింద జీప్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఒక జీప్ ఒకసారి వెళ్ళి రావడానికి అయితే 250 రూపీస్ తీసుకుంటారు. సో అది మనం 3 మెంబర్స్ ఉండొచ్చు, 4 మెంబర్స్ ఉండొచ్చు, అది మన ఇష్టము. మనం ఇచ్చే 2 మెంబర్స్ వెళ్ళామంటే 250 రూపీస్ ఇవ్వాలా. లేదు 4 మెంబర్స్ అట్లా ఉన్నారంటే మనం షేర్ చేసుకొని వెళ్ళొచ్చు. అట్లా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒక జీప్ కింద కాస్ట్ తీసుకుంటారు. అంతేగాని మనం 4 మెంబర్స్ 5 మెంబర్స్ అనే డిపెండెన్స్ అనేది ఏమి ఉండదు. సో మేమైతే ట్రెక్కింగ్గా చూస్ చేసుకున్నాము. చాలా రోజులు అయిపోయింది. ఈవెన్ యానా కేవ్స్లో కూడా ట్రెక్కింగ్ చేయాలని చూసాం కానీ కుదరలేదు. సో ఇప్పుడైతే ఇక్కడైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో అందుకు ట్రెక్కింగ్ మీద వెళ్దామని చెప్పేసి ట్రెక్కింగ్లోనే వస్తున్నాము. ఉంది. రండి పోయి చూద్దాం మీ టైర్ అంతా. ఇది మొత్తం కమ్మిలతో కట్టినారు. అది ఫైనల్గా వీఆర్ హియర్. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి అవసరం లేదు అనుకుంటా. వాటర్ ఫాల్స్ దిగు అయ్యా దిగు సోయి అంతే యాడ ఉడకలే చిరాడ సింగిల్ పదా 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 పో ఇంకా పో. ఏం పడవలే అట్లా అంటాడు. ఏడ మునగవు నువ్వు, ఏడ మునగవు.
అది రెక్కడి ఆయన పట్టుకుంటాడు చూడ పడిపోతావు జాగ్రత్తదే జాగ్రత్తదే కష్టదేదో ఫైనల్గా ఎదురుకొండే వాటర్ ఫాల్స్ ఫుల్ ఎంజాయ్ చేసినాం. మళ్ళీ మనం వచ్చిన దారిలోనే ఏదైతే 1 కిలోమీటర్ ట్రెక్ ఉందో ఆ ట్రెక్ మళ్ళీ దిగిపోవాలి. ఇప్పుడు వెళ్తా ఉన్నాము, అట్లా పోతా ఉన్నాము. చలో ఇక మనం ఎట్లా ఈ బట్టలు తడిసిపోయినాయి, కిందికి వెళ్ళే లోపల ఇంకా ఆరిపోతాయి అంతే. చూసినట్లయితే ఇవి మొత్తం రబ్బర్ చెట్ల, ప్రతి చెట్టుకి ఒక ఘాటు పెట్టేసి ఇట్లా చిన్నగా ఒక రేకు గుచ్చేసింటారు. పాలు మామూలుగా ఇట్లా చెట్టింటి కారకుండా ఆ రేకులాగా రేకు మీద వచ్చి ఆ చెప్పులో పోయాడుగా. కొన్ని చోట్ల కవర్లు కట్టేసింటారు, ఇక్కడైతే చెప్పులు పెట్టిన దానికి. కొన్ని చోట్ల అయితే వాటర్ బాటిల్ కట్ చేసి అవి కూడా పెట్టేసింటారు. ఇక్కడ చూడండి మొత్తం ఈ దారి మొత్తం అవే రబ్బర్ చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇట్లా కారుతో కారుతూ ఈరోజు ఇటుకి అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సన్నగా ఒక లైన్ కట్ చేస్తారు ఇక్కడ, మళ్ళీ ఫ్రెష్గా పాలు వస్తుంది. అట్లా పైనుంచి చూడండి డైలీ అన్ని కట్ చేసి ఉంటారు, అవంతా గేట్లు చూడండి. ఇక్కడ మొత్తం ఇక్కడైతే బ్యాంబూ చెట్లు అయితే వెదురు చెట్లు మొత్తం గుహలాగా ఫామ్ అయిపోయినాయి. ఈ పక్క ఆ పక్క మొత్తం అన్ని సన్న వెదురు చెట్లే, పెద్దవి కాదు. వెదురు చెట్లు మన సైడ్ ఇంకా లావు పొడవు ఎక్కువ ఉంటాయి కదా, అదో రకము ఇదో రకమైన వెదురు చెట్లు ఇవి. ఇవంతా పిల్లలకు కూడా అవన్నీ చేయడానికి ఉపయోగపడతాయి ఈ వెదురు చెట్లన్నీ. అది రోడ్డు ఎంత డౌన్ దిగుతున్నామో అంత పైకి ఎక్కాల్సి వస్తుంది, అట్లా ఉంది రోడ్డు. ఇటు సైడ్ రోడ్లు బాగున్నాయి బా, అక్కడ ముంతా ఇట్లుంటే రోడ్డు కొద్దిగా ఎంత టర్నింగ్లు ఉన్నా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ జాము అయితే బస్సు వీడు గుద్దుకొని కొట్టుకుంటున్నారు మొత్తం. వెయ్యి గుద్దుతున్నారు వేసి డ్రైవర్ని. ఫైనల్గా అయితే కన్నూరు టౌన్లోకి వచ్చేసినాము. ఇక్కడ నుండి మన రూమ్ తీసుకున్న రూమ్ అయితే 4 కిలోమీటర్స్ ఉంది. ఆ 4 కిలోమీటర్స్కి 12 మినిట్స్ ఏమో చూపిస్తుంది. మేమైతే రూమ్ దగ్గరికి వెళ్ళకుండా ఇప్పుడు పయంబలం బీచ్కి అయితే వెళ్తున్నాము. మా రూమ్ దగ్గర నుండి 1.5 కిలోమీటరే, జస్ట్ ఈవినింగ్ వ్యూ అట్లా చూసుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో ఇదొక్కటే మనం బీచ్లో ఏమైనా చూడాలనుకుంటే ఇవి చూడొచ్చు. పయంబలం బీచ్. ఐ వాంట్ పార్కింగ్ నౌ బేబీ, ఐ వాంట్ పార్కింగ్ నౌ. కైట్స్ గాలి బాగా వస్తూ ఉంటుంది కదా. నీకు ఒంటిలు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ. యూ హ్యావ్ వంటేస్ హియర్, వంటేస్. యాడ గ్యాప్ ఉంటాడు వెటల్లా. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ స్లాట్ ఫర్ 2-wheeler. किधर रखेंगे हमारा गाड़ी, इधर रखेंगे.
యూ గైస్ ఆర్ లివింగ్? ఓకే, థ్యాంక్స్. ఇక్కడ బాగుంది కొంచెం నడిచేకి. గోవాలో అయితే పొడకపోతాండి కాళ్ళు. మళ్ళీ వస్తాయి కదా రాత్రి అయితే. కనబడుతుంది అసలు. ఈ బీచ్లో మేము అలా ఒక 1 hour స్పెండ్ చేసాము. మొత్తం వెనకాల చూస్తున్నాం అక్కడంతా హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. అలా స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.